హలో గాయ్స్, ఐయామ్ తేజస్వి. ఈరోజు మనం హనీ కేక్ ఎలా చేయాలో చూడబోతున్నాము. సో, హనీ కేక్ కోసము మనకు ఫస్టు 750 ml ఆఫ్ కర్డ్ కావాలా. దాంట్లోకి మనం 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకుందాము. సో, దాంట్లోకి 1 స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ అండ్ దెన్ 750 ml ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. సో, ఇవన్నీ బాగా మిక్స్ అవ్వనీకి విస్కర్‌తో అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ కోసం విష్ చేసుకోండి బాగా. సో, అవి బాగా మిక్స్ అయిపోయినాక కీప్ ఇట్ అసైడ్. ఇప్పుడు దీంట్లోకి మనకి మైదా, బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కావాలా. 2 కప్స్ ఆఫ్ మైదాకి 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ 1/3 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకొని దాన్ని జల్లించుకొని దీంట్లోకి యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూజ్ చేయండి. ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడే యూజ్ చేయాలా. మీరు విస్కర్‌తో ఏం విస్క్ చేయకండి. సో దాట్ లేకపోతే మీకు కేక్ అనేది మరి గట్టిగా వస్తది. ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌తోనే దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీ కన్సిస్టెన్సీ బట్టి మీరు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. సో నేనిక్కడ ఇలా కంటిన్యూస్‌గా చేసిన తర్వాత నాకు కొంచెం థిక్‌గా ఉంది కాబట్టి నేను ఒక టీ గ్లాస్‌తో మిల్క్ యాడ్ చేసుకున్నాను. దాని కన్సిస్టెన్సీ కొంచెం లూజ్‌గా ఉండాలా. ఇంత థిక్‌గా ఉండకూడదు. సో ఇది థిక్‌గా ఉన్న వల్ల నేనిప్పుడు దీంట్లోకి మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. సో చూసారు గదా! నేనిప్పుడు మిల్క్ అంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీ కన్సిస్టెన్సీ ప్రాపర్‌గా ఉంటే మీరు మిల్క్ స్కిప్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీరు లిటిల్ బిట్ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఎటువంటి లంప్స్ లేకుండా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ద్వారానే చేసుకుంటే మీ కేక్ అనేది సాఫ్ట్‌గా వస్తది. ఆర్ ఎల్స్ మీ కేక్ అనేది కొంచెం హార్డ్‌గా అవుతది. సో మరీ బ్యాటర్ లూజ్‌గా ఉండకూడదు. మరీ హార్డ్‌గా ఉండకూడదు. అది మైండ్‌లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకొని మిల్క్ ఏసుకోండి. సో ఇప్పుడు నేను నియర్లీ దీనికోసము ఒక టీ గ్లాస్ అంత మిల్క్ యాడ్ చేసుకున్నాను. సో నా కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. ఇప్పుడు మనం పాన్‌లో అంటే దేంట్లో అయితే మనం పెట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని గ్రీస్ చేసుకొని దాంట్లో మైదా యాడ్ చేసుకొని డస్ట్ చేసుకోండి ఫుల్‌గా. కంప్లీట్‌గా డస్ట్ అయిపోయినాక ఎక్స్ట్రా ఏమన్నా మైదా ఉంటే దాంట్లోంచి రిమూవ్ చేసేయండి. ఇప్పుడు మనం దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌ని యాడ్ చేసుకోవాలా. సో ఈ బ్యాటర్ అనేది దీంట్లోకి ఆర్ ఎల్స్ మీకు పార్చ్‌మెంట్ పేపర్ ఉంటే మీరు పార్చ్‌మెంట్ పేపర్ పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది చేయకముందు మనం ఒక కుక్కర్‌లో ఆర్ ఎల్స్ ఏదైనా వెసల్‌లో ఆల్రెడీ వైట్ సాల్ట్ ఉంటల్లా ఆ వైట్ సాల్ట్‌ని వేసేసుకొని 10 మినిట్స్ కోసం ప్రీహీట్ చేసుకోవాలా. 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాక ఇప్పుడు దాంట్లో ఒక స్టాండ్ పెట్టి అది పెట్టేయండి. అండ్ అట్‌లీస్ట్ అది 45 మినిట్స్ కోసం కుక్ అవ్వాలా. సో మనం దానికోసం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోనీకి నేను ఒక 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి. సో ఇది బాయిల్ అయ్యే ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత కొంచెం ఇప్పుడు ఇది లూజ్‌గా ఉంది దీని ఒక కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయినాక మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక దాంట్లోకి తీసేసుకోవాలా. ఈ షుగర్ సిరప్ అనేది మరీ లూజ్‌గా ఉండకూడదు. మరీ థిక్‌గా ఉండకూడదు. ఇప్పుడు మనం కేక్ పెట్టినది వచ్చేసి అట్‌లీస్ట్ ఒక 45 మినిట్స్ కోసం కుక్ అవ్వాలా. అండ్ ఎట్ ది మీడియం ఫ్లేమ్, లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఉండాలా. మరీ లోలో పెట్టకండి, మరీ హైలో పెట్టకండి. మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోండి 45 మినిట్స్ కోసము. మీరు 30 మినిట్స్ అయ్యాక ఒకసారి చెక్ చేసుకోండి దాన్ని. ఇప్పుడు ఇది నాకు కూల్ అయిపోయినాక ఈ షుగర్ సిరప్ దీంట్లోకి హనీ యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ హనీ. ఇప్పుడు నేను 30 మినిట్స్ అయ్యాక చెక్ చేశాను. అది ఇంకా స్టిక్కీగా ఉంది. సో కీప్ ఇట్ అసైడ్ ఫర్ అట్‌లీస్ట్ సమ్ మోర్ 15 మినిట్స్. ఇప్పుడు మనం దీనికి పైన కోటింగ్ కోసం జామ్ వేసుకుందాము. మీ కాడ ఏ జామ్ ఉన్నా ఏ జామ్ అయినా వేసుకోవచ్చు. సో ఇది మనం ఓవర్ కుక్ చేసుకోబల్లే జామ్‌ని. అది జస్ట్ మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే చాలు ఫర్ ది కోటింగ్ ఆఫ్ ది కేక్ అనమాట. సో ఇలా పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలా. నేనేంటంటే మాకు ఇక్కడ చలి ఎక్కువగా ఉంది. నేను 10 మినిట్స్ బిఫోర్ మీరు ఎప్పుడైతే యాడ్ చేసుకోక ముందు చేసుకోండి. ఎందుకంటే అది వన్స్ కూల్ అయిపోయిందనుకో జాము అది మళ్ళా దాని ఒక బిగినింగ్ స్టేజ్‌కొచ్చేస్తది. హార్డ్ అయిపోతది. సో మీరు యాడ్ చేసుకోక ముందు ఇలా మెల్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు 45 మినిట్స్ అయిపోయాక నేను కేక్ చూసాను. సో నాకది బాగా కుక్ అయిపోయింది. బట్ నేను ఇది కుక్కర్‌లో పెట్టుకున్న వల్ల నాకు ఇప్పుడు డిఫికల్ట్‌గా ఉంది దాన్ని రిమూవ్ చేయనీకి. సో అది చిన్నంగా తీసుకోవాలా. సో ఐ ట్రైడ్ డిఫరెంట్ టెక్నిక్స్. ఎట్ లాస్ట్ నేను సాధించేశాను. నాకు ఆ టైంలో నాకు ఇంకేం దొరకలేదు. సో నాకు దొరికిన గుడ్డతోనే నేను దాని లోపల నుంచి తీసాను దాన్ని ఇంకా. సో ఇప్పుడు ఇది హాట్‌గా ఉంది. కాసేపు పక్కన పెట్టేసి ఉండాల్సింది. బట్ నేను వెంటనే నైఫ్ పెట్టి దాన్ని కట్ చేసి తీసిన వల్ల వెనకాల కొద్దిగా దాని లేయర్ అనేది ఎగిరిందనమాట. సో మీరు కొంచెం కూల్ అయ్యాక తీయండి. సో ఇప్పుడు దీన్ని స్పోక్‌తోనో
ఇలా హోల్స్ చేసుకోండి. హోల్స్ చేసుకున్నాక మనం ఏదైతే షుగర్ సిరప్, హనీ వేసుకొని ప్రిపేర్ చేసుకున్నామో, ఆ సిరప్‌నొచ్చేసి దీని మీద వేసేయండి. ఆ సిరప్ అనేది కొంచెము థిన్‌గా ఉంటేనే దానికి ఆ కేక్ అనేది పడతదనమాట. వన్స్ యాడ్ చేసుకున్నాక మనం ఏదైతే జామ్ ప్రిపేర్ చేసుంటామో, మెల్ట్ చేసుకొని ఉండుంటామో దాని పైన అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసేసుకున్నాక కంప్లీట్‌గా అది వన్స్ కూల్ అయిపోయినాక మీరు సర్వ్ చేసుకోవచ్చు కట్ చేసుకొని. మీరు హాట్‌గా ఉన్నప్పుడు కట్ చేసి ఏంటంటే మీకు ప్రాపర్‌గా షేప్స్ రావు. అండ్ ప్రాపర్‌గా కట్ కూడా అవ్వదు. దీన్ మీరిప్పుడు దీనిపైన డ్రై కోకోనట్ ఆల్రెడీ గ్రేటెడ్ ఉంటది గదా! అది యాడ్ చేసుకోవచ్చు. ఆరెల్స్ మీకు అది లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. సో, ఇలా మీరు దీన్ని కట్ చేసుకొని యూ కెన్ ఎంజాయ్ ఇట్. బాయ్ బాయ్.